గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతం మనిషం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యారే యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. శ్రీ పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురు శ్రీ కృష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే శ్రీ గురు పరంపరం. శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై, శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై, శ్రీ రహితానంద వెంకటదాసారులకు జై, శ్రీ జ్ఞానాతీత అశ్వర్తారులకు జై, శ్రీ సహజానంద సంజీవారులకు జై, హిందూగల గురు భక్త మండలికి జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురమ్మ. జై గురు. మ్యూట్ చేసుకో. పరిపూర్ణ అచల ధ్యానము. పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయే నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధంచ నైరుత్యో నిర్భద్రవం పశ్చిమే నిష్కలంచైవ ఉత్తరే వాయువేచ నిరంజనం ఉత్తరే చ నిరాకాశం ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధమేవ నిరాకారం అదచ్చ నిర్వికారకః అంతర్బహిశ్చ సర్వత్రా అచలోయం సనాతనః. ఇది పరిపూర్ణ అచల ధ్యానం. ఈ అచల ధ్యానం రోజు అనుకోండి అనేది ధ్యానం చేయని. ధ్యానం అంటే కాసేపు నిమగ్నంగా అరగంట సేపు కూర్చొని పూజారి వెంకటేశ్వర ఇక్కడ మన ఆశ్రమానికి 2 సంవత్సరం వచ్చినప్పుడు అక్టోబర్లో వచ్చారు. అప్పుడు ఆ అక్టోబర్లో 3 రోజులు పొద్దునే చేయించారు. దాని అర్థము పైన కింద చుట్టూ అన్ని వైపులా నిరాకారంగా నిర్గుణంగా నిశ్చలంగా ఏ విధమైనటువంటి పరిణామకారములు కదలికలు లేకుండా పరిపూర్ణం అనేది ఉంది. దాంట్లో ఈ సర్వ జగత్తు ఏదీ లేదు, పైన కింద ఏమి కూడా, అంతటా అదే ఉన్నది అనే భావంతో పొద్దున్నే ధ్యానం చేసుకుంటే వాళ్ళకి అది స్థిరపడుతూ వస్తుంది. స్థిరపడుతూ వచ్చి అది తప్ప మరొకటి లేదు. ఇదంతా మధ్యలో కళలో ఏ విధంగా అన్ని సృష్టి అయినాయో అట్లా ఇవి కూడా సృష్టి అయినాయి. ఆ సృష్టి అయినవన్నీ కూడాను మళ్ళీ లయించుతాయి. కాబట్టి ఉన్నది ఒక్కటేననే దానికోసం అది చెప్పారు ధ్యానము. అది రోజు దాన్ని నేర్చేసుకొని, చిన్నది కదా 5 వాక్యాలు, దాన్ని నేర్చుకొని దాన్ని చెప్పుకుంటూ ధ్యానం చేసుకున్నా కూడా మనసులో స్థిరీకరణ, ఇది తప్ప ఏమీ లేదు, ఇదంతా లేనిది అనే భావన రాను 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 దృఢమవుతుంది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకః మనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగః. సత్వగుణ విశేషం వర్తిస్తుందని మనకు భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. నిర్మలమైనటువంటి బుద్ధి కలుగుతుంది. ఇతరులతో పోల్చి చూస్తే జ్ఞాన విశేషం కలుగుతుంది. ఎల్లప్పుడూ సుఖంగా ఉండేటువంటి స్థితి ప్రయత్నరహిత స్థితిగా సత్వగుణంలో ఉన్నప్పుడు
ఎల్లప్పుడూ సుఖంగానే ఉండేటువంటి స్థితి కలుగుతుంది అని చెప్తున్నాడు. సత్వగుణంగా ఎప్పుడూ సత్వగుణంతోనే సాత్వికంగా ఉండేది గనక అలవాటైపోతే మాటికి కోపతాపాలు కానీ లేదంటే ఈ తమోగుణంగా ఉన్నటువంటి స్థితిలో ఉండడం కానీ, తర్వాత వచ్చేసి రజోగుణంతో అహంకారపూరితంగా వ్యవహరించడం కానీ ప్రవర్తించడం కానీ తగ్గిపోవాలా అదంటే ముందు ఈ దీనికి సంబంధించినటువంటి సత్వగుణ విశేషకంగా ప్రవర్తించేది ముందు అలవాటు కావాలి. మన బాహ్యం బయట కానీ ఇంట్లో కానీ సత్వగుణ ప్రధానంగా విశేషంగా కనుక సత్వగుణ విశేషం వర్తిస్తుందని మనకు భగవద్గీతలో ఏమి చెప్పారు అంటే, నిర్మలమైనటువంటి బుద్ధి కలుగుతుంది సత్వగుణంతో ఉంటేను. ఇతరులతో పోల్చి చూసినా కూడా జ్ఞాన విశేషంగా ఉండేవాడు, జ్ఞానాన్ని పొందగలిగేటువంటి విశేషంగా ఉండేటువంటి వాడు సత్వగుణంతోనే ఉండేవాడైతేనే పొందగలుగుతారు. రజోగుణం వాడు జ్ఞానం పొందగలిగినప్పటికీ వానిలో ఈ విధమైనటువంటి అవశేషంలాగా ఇది ఉన్నందువల్ల రజోగుణం చేత మళ్ళా ప్రవర్తనాపరమైన దాంట్లో ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు సుఖంగా ఉండేటువంటి స్థితి, ఎప్పుడు సుఖంగాను, ఎప్పుడు ఏ రకమైనటువంటి బాధలు చింతలు వచ్చినా కూడా వ్యక్తపరచినటువంటి వాటిని సమానంగా తీసుకునేటువంటి స్థితిలో ఉంటాడు. మళ్ళీ బాధలను వ్యక్తపరిచినా దుఃఖాన్ని వ్యక్తపరిచినా కూడా ఆ తమోగుణంలాగా రజోగుణంలాగా ఉండే ప్రవర్తనలోకి వస్తాయి దుఃఖము, కోపము, ఇవన్నీ ద్వంద్వాలన్నీ. కాబట్టి ఎల్లప్పుడూ సుఖంగా ఉండే స్థితి, ప్రయత్నరహిత స్థితిగా సత్వగుణంలో ఉన్నప్పుడు అదే పనిగా ప్రయత్నించి కోపాన్ని అణుచుకొని సత్వగుణంలో ఉండమని కాదు. సహజంగానే సత్వగుణ స్థితిలో కనుకుంటే ప్రయత్నరహిత స్థితిగా, ప్రయత్నం ఏమి చేయకుండానే తాను గనక సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ సుఖంగా ఉండేటువంటి పరిస్థితి కలుగుతుంది. అయితే రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం అని చెప్పబడినటువంటి శ్లోకం ఇంకోటి చెప్పారు ఇక్కడ. కర్మబంధంలో తగులుకోవడం అనేది రజోగుణ ధర్మం వల్లనే కలుగుతుంది. కర్మబంధంలో తగులుకోవడం అనేది రజోగుణ ధర్మం వల్లనే కలుగుతుంది. కాబట్టి ప్రయత్నించి రజోగుణ ధర్మాన్ని చంచల బుద్ధిని విడనాడాలి. ప్రయత్నించైనా సరే ముందు ఈ రజోగుణ ధర్మాన్ని చంచల బుద్ధిని కలుగజేస్తుంది కాబట్టి అది ప్రయత్నించైనా మానేసేయాలి. దీనిలో మానాల్సిన వాటి అప్పుడు ఏమవుతుంది, ఇంక మళ్ళా నువ్వు ప్రయత్నించాల్సిన పనిలే. సత్వగుణం దానికి సహజంగానే అలవడుతుంది. ఇది మానేస్తే అలవడుతుంది, ఇది పోతే అది అది సహజంగానే ఉండిపోతుంది అన్నట్టు. కాబట్టి ఇంద్రియార్థములను ప్రవేశింపనివ్వకుండా నిగ్రహించాలి. ఇంద్రియాలు ఏవైతే మనం ఉన్నాయో అవి ఇంద్రియార్థములు అంటే దాని యొక్క విషయాలు. ఆ ఇంద్రియాలు ఇంతకుముందు ప్రవర్తించి అనుభవించినటువంటి సుఖదుఖాలకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఇంద్రియార్థములు. దానిలో ప్రవేశించనివ్వకుండా నిగ్రహించాలి. ఏది ఆలోచిస్తే మనకు చంచల లక్షణం పెరిగిపోతుందో, ఏది ఆలోచన పరుగు పెడుతుందో ఆ ఆలోచన ప్రారంభ స్థితిలో ఉండగానే ఇది నాకు అవసరం లేదు, హానికరము అని గుర్తించి విరమించాలి. ఏ ఆలోచన వల్ల నువ్వు దిన్నము చింతలు చేస్తావో, ఏ ఆలోచన వల్ల నిన్ను కోపతాపాలకు గురి చేసేటువంటి కొన్ని ఉంటాయో అవి మళ్ళీ మళ్ళీ గుర్తు రాగానే దానిని విరమించే స్థితిలో ఉండాలి. ప్రారంభంలోనే మొదలవుతానే. కాబట్టి వాటిని తుంచేయగలిగితే మళ్ళీ ఇది చంచల స్వభావంలో పెక్కపోదు. రాను అవి తప్ప వేరేటివి వీటి పట్ల ఆలోచనలు చేసినామనుకో ఇవే వస్తుంటాయి. లేదంటే ఏవి ఆలోచనలు జగత్తులో నిరంతరము జగత్తులో వ్యవహారముల పట్ల వ్యవహరించేవాడికి ఏమవుతుందంటే నిరంతరము దానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు తెల్లవారుజామున మనకి అందరికీ ఎందుకు గుర్తొచ్చింది? లేయడం, ముందుగానే రెడీ కావడం, ఈ బుక్ తీసుకోవడం, చదువుతుంటే మిగతా వాళ్ళు వినడం అంటే దీని వైపు ఉంది కాబట్టి మనకు. అట్లే మామూలుగా బయట వ్యవహరించేటప్పుడు ఈ మనం చర్చించుకునే విషయాలు ఏవో ఒకటి ఖాళీగా నెమరేసుకుంటూ ఉంటే కూడా
సరిపోతుంది. లేదు వ్యవహారిక జీవితంలో నేటివి ఏవైతే నీకు మాటిమాటికి గుర్తొచ్చి కలత లేపుతున్నాయో వాటిని తుంచేసుకుంటే అయిపోయాయి. మళ్ళీ అవే గుర్తు రాకుండా అవే కనుక మాట్లాడుతూ ఉన్నారనుకో, ఒకవేళ అవే గుర్తొస్తుంటాయి. దేని మీద పరుగు పెడుతుందో ఇది నాకు అతి హానికరము అని గుర్తించి విరమించాలి దాన్ని అట్లాగే కొనసాగించినట్లయితే ఆ ఆలోచనలు ఏవైతే నీకు చంచలాన్ని కలగజేస్తున్నాయో, ఏవైతే ఈ ద్వంద్వాలను కలగజేసే ఆలోచనలు వస్తున్నాయో అవి అట్లే కొనసాగిస్తే మళ్ళీ నీవు రజోగుణ ధర్మానికి ఊతమిచ్చిన వాడు అవుతావు. నిన్ను ఎక్కువ చంచలంగా చేయగలిగినటువంటివి ఏవేవైతే నీ లేక వస్తున్నాయో అప్పుడప్పుడు ఆలోచనలు కానీ అవన్నీ భావాలు అప్పుడు నువ్వు కట్ చేసుకోమంటున్నాడు. లేదంటే ఏమవుతుందంటే ఆ ఆలోచనలు చంచల బుద్ధితో నిన్ను చంచలింపజేసినట్టుగానే నీలో రజోగుణాన్ని కూడా ఆ రజోగుణ ధర్మానికి ఊతమిచ్చిన వాడిని అవుతావు. నువ్వు ఊతం ఇవ్వడం అంటే సపోర్ట్ ఇచ్చినట్టు. ఊతం అంటే సపోర్టు. మనం చేతికర్ర పట్టుకుంటాం కదా, మనకు ఊతంగా నడవలేనప్పుడు చేతికర్ర పట్టుకుంటారు, అది ఊతం. కాబట్టి నువ్వు అట్లా నీవు రజోగుణ ధర్మానికి ఊతం ఇచ్చినట్టు అవుతుందంటే నువ్వు రజోగుణ ధర్మానికి అప్పుడు సపోర్ట్ ఇచ్చిన వాడు అవుతావు. వెంకటదాస్ వచ్చాడు, పోస్ట్ చేస్తాం. పోస్ట్ పెట్టిన చూస్తాడు. రుక్మిణి సంవారములో బారిన అది దీనికి మనం బారిన ఆ వంకనే ఆ వంకకే ఇంద్రియములు అన్ని ఏగును. కావున ఏ విధములైన మనమును సద్గోష్ఠి యందు చొరగజేయగవలయను. అదే గోష్ఠి పెట్టుకోవాలనే ఆలోచన ఏం జరుగుతుందంటే ఈ సమయం అయింది కాబట్టి మనం ఈ గోష్ఠి హాజరవుతున్నాం. మళ్ళీ రాత్రికి ఈ సమయం అయితే ఈ గోష్ఠి పెట్టుకుందాం అనుకున్నాం అనుకో, ఇది అలవాటు పడినాం కాబట్టి అనుకుంటాం. ఇప్పుడు కొంతమంది ఊరికే సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు ఆడాడ కూర్చుండే ప్లేసులు ఉన్నాయి. ఆ కూర్చుండే ప్లేసులు కాడ కూర్చుంటాంటారు. దేలంకాడ అరిగి మీద కొందరు, బస్టాండ్లో అరిగి మీద కొందరు, ఇట్లా. ఇప్పుడు వాళ్ళకి రోజు ఏంది అలవాటు అయిపోయి ఉంటుంది అంటే ప్రాపంచిక విషయాలు చర్చ పెట్టుకునేది అలవాటు అయిపోయి ఉంటుంది. అవి అలవాటు అయిపోయినందువల్ల అవి ఏం చేస్తాయి అంటే ఆ టైం అయితేనే ఆ విషయాలు ఏంటంటే కాసేపు ఏ ఒక్కటి పనికిరానిదే, అది ఏ ఒక్కటి పనికొచ్చేదేం కాదు. ఊరికే నా కాసేపు మాట్లాడుకొని నవ్వుకొని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి పనికొచ్చేటివి కాకపోయినా కూడా అలవాట్లుగా మారుతాయి. అట్లాగే దైనందిన జీవితంలో నీకు ఎక్కువ చికాకు పరిచేటివి ఏవైతే ఉన్నాయో, ఎక్కువ చంచలంగా కలిగించేటివి, కోపతాపాలను కలిగించే అంశాలు ఏమేమి వస్తున్నాయో నీలో వచ్చే వాటిని తుంచేసుకోమంటున్నాడు. ఆ ఆలోచన రాగానే తుంచేసుకుంటే ఆ ఇంద్రియాలు ఎట్లా పోతే ఎట్లా దానిల వైపు పోయినట్టు లేకుండా అవుతుంది, దానిని కంట్రోల్ చేసినట్టు అవుతుంది. నీ మనసు ఏ వంక పోతే ఆ వంకకు పోయినట్టుగా కాకుండా ఈ వాక్యాలను గుర్తుపెట్టుకొని ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకునే మార్గం ఏర్పడుతుంది. అట్లా దాంట్లో రుక్మిణి సమాధానంలో ఏ వంక మనం బారిన ఇంద్రియములన్నీ ఆ వంకే పోతాయని దాన్ని చెప్పారు పద్యం. కాబట్టి ఈ ప్రారంభ స్థితిలోనే ఏమనుకోవాలి నువ్వంటే ఇది నాకు హానికరము, ఈ విధమైనటువంటి ఆలోచనల వైపుకు నేను పోవడం హానికరం అనేటువంటి దాంట్లో ఉండి విరమించాలి. దాన్ని అట్లా కొనసాగిస్తే రజోగుణ ధర్మానికి ఊతం ఇచ్చిన వాడిని పోతావు. అప్పుడు ఏం చేయాలి, ఎట్లా విరమించాలి అనేదాన్ని కూడా చెప్తున్నాడు. ఎప్పుడైతే నీకు రజోగుణ ధర్మం ప్రారంభమై చంచల లక్షణం కలుగుతుందో, మనోవ్యాకులత కలుగుతుందో, మనసుకు విక్షేప లక్షణం కలుగుతుందో, అప్పుడల్లా నువ్వు ఈశ్వరనామం అన్న స్మరణ చేయాలి. లేదంటే సద్గురుమూర్తి రెండిద్దరు ఒకటే. ఈశ్వరుడు అయితే సర్వవ్యాపకుడైనటువంటి సృష్టికి ఆధారమైనటువంటి ఏ శక్తి నడిపిస్తోంది, ఏ శక్తి అయితే అనుకున్నామో అది. అట్లాగే ఈ గురుమూర్తి, గురువు దగ్గర చేరిన వాళ్ళైతే గురుమూర్తే ఇంకా సర్వవ్యాపకుడైనటువంటి అఖండ గురు పరమాత్మ అని చెప్పబడే గురువే, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి శక్తి ఇంకా నీకు గురువే. కాబట్టి గురు దగ్గరికి పోయిన వాళ్ళు గురువు,
ఇక ఈశ్వరునో ఇంకోరినో రామునో దేవుణ్ణో తలుచుకునే వాళ్ళు వాళ్ళని తలుచుకునే స్థితిలోకి పోవాలి. ఎప్పుడు మనసుకు విక్షేప లక్షణం కలిగినప్పుడు. విక్షేపాల వైపు మనసు పోకుండా. గురుమూర్తిని తలుచుకున్నా, గురువు చెప్పిన వాక్యాలను తలుచుకున్నా కూడా మళ్ళీ ఇటువైపు మల్లుతుంది. దాంట్లో నుంచి చంచల బుద్ధిలో నుంచి రజోగుణ ధర్మాల వైపు ఏడ్చకుండా మల్లుతుంది. సద్గురుమూర్తిని స్మరించాలి. మానసిక జపం చేయాలి. మనసులో జపం చేస్తూ ఉంటే మనసులో ఒక అంశాన్ని జపం చేస్తా ఉన్నాం అనుకో, గురు మంత్రమనైనా గురు వాక్యమనైనా దాని అర్థాన్నైనా నీ భావిస్తూ ఉన్నావు అనుకో, ఇప్పుడు మనసులో ఇంకో దానికి అవకాశం ఇది కదా, అది మళ్ళీ చంచల బుద్ధి కల్లా అక్కడ పోయేటట్టు అవకాశం ఇది కదా. అయితే రోజుకి ఎన్నిసార్లు చేయాలి ఈ మానసిక జపము? మరి మానసిక జపం ఎన్నిసార్లు అని చేస్తావు? మళ్ళా మామూలుగా ఆ కాసేపు జపం చేసిన తర్వాత మళ్ళా విషయాలు వస్తాయే అనే ఆ డౌట్ వస్తుంది కదా. మనస్సు రజోగుణ ధర్మానికి లోనైనప్పుడల్లా నువ్వు దాన్ని విరమింపజేయడానికి ఒకే ఒక్క సాధనము జపము. జపం అనేది ఒకే ఒక్క సాధనము. జపం అంటే ఏం జపము? మంత్రాలు చదువుకుంటా బయటికి కాదు, మనసులో మానసిక జపం చేయమంటున్నాడు. సద్గురుమూర్తిని స్మరించి మానసిక జపం చేయండి అంటున్నాడు. సద్గురుమూర్తి ఏం చెప్పాడో ఆ వాక్యాల మీద దాని వైపు పోయినా సరే అప్పుడు ఇది రాదు. ఎప్పుడెప్పుడైతే నీకు ఈ రజోగుణ ధర్మాలు లోపలికి లోనైతాయో, నీ మనసు లోనవుతుందో, ఆ లోనైనప్పుడల్లా నువ్వు దానిని విరమింపు చేయడానికి దాన్ని మార్గంగా ఎంచుకోమంటున్నాడు. ఒకే ఒక సాధనం ఉంది నీకు. అదేంటంటే గురు గురువాక్యానికి సద్గురుమూర్తిని స్మరించి ఆయన వాక్యాలను ధ్యానం చేసుకో. దాంతోనే జపం చేసుకో. జపతో నాస్తి పాతకః అని ఒక వాక్యం ఉందండి. జపం చేసుకుంటూ ఉంటే ఆ పాతకం పోతుంది అన్నట్టు. పాతకం అంటే అర్థం ఏమిటంటే ఈ రజోగుణ ధర్మాన్ని అనుసరించి జీవించడమే పాతకము. పాతకం అంటే ఏదో ఒక దాన్ని చంపినందుకు పాతకము అదొకటి కాదు. రజోగుణ ధర్మంతో ప్రవర్తించడం కూడా పాతకమేను ఉంటున్నాడు. పాతకము అంటే అర్థం ఏమిటంటే ఈ రజోగుణ ధర్మాన్ని ఆచరించి జీవించడమే పాతకం. అంటే ఇతరులు మెచ్చుకునేటట్టుగా చేసేటటువంటి లక్షణం మనలో బలపడుతుంది. రజోగుణంతో ఉంటే ఏమవుతుందంటే ఇతరులను నొచ్చుకునే విధంగా కూడా మాట్లాడేటువంటి టైప్ అవుతారు. వాడు నొచ్చుకుంటాడేమో అనే దాంతో పని లేకుండా నీలో వచ్చే ఆగ్రహం ఉంటుంది కదా, అది పెళ్ళొప్పుతుంది అదంతకదే రజోగుణ ధర్మంతో ఉంటే. కాబట్టి నొచ్చుకునేటట్టుగా చేసేటువంటి లక్షణం మనలో బలపడుతుంది కాబట్టి ఇతరులను బాధింపజేసేటటువంటి లక్షణము మనలో బలపడుతుంది కాబట్టి తద్వారా ఏమవుతుంది, మరొక మెట్టు దిగి మళ్ళా ఆ మెట్టులో నుంచి కూడా ఇంకొక మెట్టు దిగి మళ్ళా తమోగుణ ధర్మంలోకి కూడా వెళ్తుంది. ఈ రజోగుణ ధర్మంలో వచ్చినటువంటి కోపతాపాలతో వచ్చేటువంటి ఇతరత్ర మళ్ళీ బాధించడం, ఇతరులను బాధించడం పాతకము అంటే అదే పనిగా పాతకం ఏదో చేస్తేనే పాతకము, పొడిస్తేనే అని కాదు. వాళ్ళను బాధించడం అంటే మానసికంగా హింసించడం కూడా పాతకమేను. అదే అహింసల గురించి వివరణాత్మకంగా దాంట్లో వచ్చింది కదా. అహింసో పరమధర్మ అంటే ఏ విధమైనటువంటి హింస అంటే మానసికంగా కానీ లేదా వాళ్ళను నువ్వు చూసే చూపులో ఏ విధమైన భావం వ్యక్తమైనా కూడా వాళ్ళు బాధపడే విధంగా అదంతా పాతకమైందే అవుతుంది. కాబట్టి మళ్ళా ఆ రజోగుణంలో మళ్ళా నువ్వు ఎక్కువగా అదే గని ఉంటే అది ఒక్కటే గుణం కాక మళ్ళా ఇంకో గుణాన్ని కూడా తీసుకొస్తుంటావు స్టెప్ కిందికి దింపి. ఏమని మళ్ళా తమో గుణ ధర్మంలోకి వెళ్ళి తాను కూడా బాధపడే స్థితి వస్తుందంట. తాను అట్ట తిట్టాడంటే తాను మళ్ళా తాను అజ్ఞానంతో ఆ విధంగా కోపతాపాలతో ఏదైనా తిట్టాడు, హింసించాడు వాళ్ళ మానసికంగా. మళ్ళా నువ్వు గనక నిజమైనటువంటి ఆలోచనాపరుడై గనక మళ్ళీ తాను గనక విశ్లేషించుకుంటే తన మనసును తాను కష్టపెట్టుకున్నట్టుగా కూడా అవుతుంది. అయ్యో నేను పొరపాటుగా ఈ విధంగా చేశానే అనేది నీ దీంట్లోకి రావాలి. వచ్చినాదనుకో మళ్ళా ఆ తమోగుణ ధర్మంలోకి వెళ్ళి తాను కూడా అదే విధంగా బాధపడతాడు. ఈ రజోగుణ ధర్మంలోనే పూర్తి అవ్వదు. ఆ రజోగుణ ధర్మం దాంట్లోనే పూర్తి కాదు. అది మరో మెట్లు జారిపోతుంది. కాలక్రమంలో ఏమవుతుందంటే ఎంతో సేపు పట్టదు. 1 నిమిషం 2 నిమిషాలు. ఆ 2-3 నిమిషాల లోపలే
చర్యా ప్రత్యర్యలకులోనే వెంటనే తమో గుణ ధర్మంలోకి జారిపోతుంది. అది ఎక్కువసేపు ఏం పట్టదు, 2 సేపు 5 నిమిషాల్లోనే అటు ఇటుకు 2 పక్కలకు మారుతుంది, రజోగుణంలోంచి తమో గుణంలోకి మారుతుంది. కాబట్టి తమస్వ జ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. అంటే ప్రమత్తత, ఆలస్యము, నిద్ర, భయము అనేటటువంటి తమస్సుకు లోనయ్యేటట్టుగా చేస్తుంది. తమో గుణ లక్షణాలు అయినటువంటి ప్రమత్తత అంటే అప్రమత్తంగా లేకుండా ఉండడం, అప్రమత్తంగా ఉండడం అంటే జాగరూకతతో మెలకువలో జాగ్రత్తగా ఉండడం, ప్రమత్తత అంటే అట్లా లేకుండా ఉండడం, ఆలస్యము ఏదైనా కూడా లక్ష్యం వైపు గుర్తుండేది కానీ ఏదీ లేకుండా ఏ దాని పట్ల కూడా నిరాసక్తతగా ఆలస్యంగా ఉండడం, నిద్ర ఎప్పుడూ నిద్రించినటువంటి నిద్రాభావంతో ఉండడం, ఎప్పుడు భయంతో కూడుకొని ఉండడం, ఏదో ఒక భయం, ఇవన్నీ అనేటువంటి లక్షణాలన్నీ తమో గుణానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఈ తమో గుణానికి లోనయ్యేటట్టుగా చేస్తుంది. అంతకుముందు రజోగుణ ప్రవర్తనే మళ్ళీ దిగజారి ఇంకొక స్టెప్పు తమో గుణానికి లోనయ్యేటట్టు చేస్తుంది. అట్లా తమో గుణంలోకి ప్రవేశించగానే వీటిలో ఏదో ఒక ఫలితం వచ్చేస్తుంది. వచ్చేసి ఏమవుతుంది, తమో గుణంలోకి ప్రవేశించగానే అయితే మత్తు అంటే నిద్ర లేకపోవడం, లేకపోతే ఆలస్యము, లేకపోతే నిద్ర, లేకపోతే భయము, లేకపోతే ఈ 4గింటిలో ఏదో ఒక లక్షణము, ఏదో ఒక మత్తులో సోమరితనం. సోమర్తనం. ఆలస్యము అంటే అదే సోమర్తనానికి గుర్తు, తాను చేయాల్సినవి ఏవి చేయకుండా ఉండడం. అట్లా దాంట్లోకి పడిపోతాడు. ఏదో ఈ 4గింటిలో ఏదో లక్షణం కలుగుతుంది. ఈ 4 లక్షణాలలో ఏ లక్షణం కలిగినా వెంటనే దాన్ని మనం గుర్తించాలి. ఏంది ఇంత నిరాసక్తంగా, ఇంత ఆలస్యంగా, ఇంత నేను ఊరికే కూర్చొని ఏదో పొద్దుపుచ్చుతానని అనే భావం రావాలి. ఈ రకంగా ఎందుకు ఈ నిద్ర అనేది నిద్రపోయే స్థలంలో నిద్ర రావాలి. ఊరికూరికే నిద్ర ఎందుకు వస్తుంది? ఏ పని లేక ఆలోచనలన్నీ శిరోఖండంలో రజోగుణంగాను లేదంటే ఈ విధమైన ఆలోచనలు వచ్చినప్పుడు ఆ రకమైన నిద్ర, లేదంటే భయము, దేని గురించి అయినా ఇవన్నీ తమో గుణంలోంచి వస్తాయి. ఈ 4 లక్షణాల్లో ఏ లక్షణం కలిగినా వెంటనే మనం గుర్తించాలి. తమో గుణంలోకి జారిపోయాను అని అప్పుడు వ్యాకులత మరింత గనిష్టమైపోతుంది. ఈ మనోవ్యాకులత చెందినాడనుకో, తమో గుణంలోకి జారిపోయాను నేను అనే మనోవ్యాకులత అయితే అది ఇంకా రొంత నష్టం, ఇంకా గట్టిగా అయిపోతుందంట, అది బలపడిపోతుందంట. అది కాబట్టి ఎంతగా బలపడిపోతుందయ్యా అంటే ఇక లేచి కూర్చొని దాన్ని పోగొట్టుకునే సాధన చేయాలి. ఇంక అదే పనిగా కూర్చొని సాధన చేయాల్సి వస్తుందంట. కేవలం దాన్ని పోగొట్టుకోవడానికే, ఇంక మళ్ళా జ్ఞానవంతుడయ్యేది కాదు. తమోగుణ లక్షణాల్లోంచి బయటపడేకే ఈ నిద్రను పోగొట్టుకునేకి, సోమరితనాన్ని పోగొట్టుకునేకి, ఇతరత్రా వచ్చినటువంటి భయము దాన్ని పోగొట్టుకునేకి, ఆ మత్తు ఏదైతే ఆవరిస్తుందో దానిని పోగొట్టుకోవడానికే సాధన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందంట. అదే పనిగా నిద్రలో చాలామంది లేచి కూర్చుంటూ ఉంటారంట. అనేక రకాలైనటువంటి మనోవ్యాకులతలు వాళ్ళకు కలుగుతూ ఉంటాయన్నమాట. అట్లా మనోవ్యాకులత తీవ్రంగా ఉంటే మాటిమాటికి మెలక వచ్చి మాటిమాటికి సుఖనిద్ర పోకుండా నిద్రపోతోంది అని అంటే శరీరంతో పాటు గుర్తించే చైతన్యం కూడా విరమించబడి ఉంది కదా. అక్కడ విరమించబడినటువంటి చైతన్యాన్ని మళ్ళీ మళ్ళీ అదే అనేక సార్లు వస్తోంది అంటే అంతకుముందు అనేకమైనటువంటి వ్యాకులతలకు అది లోనైంది అని అర్థం. మాటిమాటికి మెలకు వచ్చి రావడం అంటే అదేనమాట. ప్రశాంత చిత్తంతో ఎప్పుడైతే నువ్వు నిద్రించినావో ఎంతసేపు అన్నా పోనేది, 2కో 1 గంటకో ఒకవేళ మెలకు వస్తుంది అనుకో, ఏదైనా కూడా బాత్రూమ్ పోవాలంటే కూడా మెలకు వస్తుంది, పోతారు, మళ్ళీ వచ్చి పండుకుంటారు, అంతే. అట్లా కాకుండా గంటకు మెలకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎక్కువ వ్యాకులత చెందితే
వెంటనే ఏదో ఒకటి ప్రవేశించి ఈ నిద్ర లేకుండా ఈ మెలకువలో జీవించినటువంటి లేదా ఏం జరుగుతుంది, నిద్రలో చాలామంది లేచి కూర్చుంటూ ఉంటారు. అనేక రకాలైనటువంటి మనోవ్యాకులతలు వాళ్ళకు కలుగుతూ ఉంటాయన్నమాట. మనోవ్యాకులత కలగడానికి కారణం ఏమిటి అంటే, పగులు వ్యవహరించినప్పుడు నువ్వు ఏ విధంగా వ్యవహరించుంటావో, నీ మనస్సు ఏ ఏ విధమైనటువంటి రజోగుణ ధర్మాల్లో ప్రవర్తించి తమోగుణ ధర్మాల్లో ప్రవర్తించే స్థితికి వచ్చింటుందో, అవి రెండూ కలగాపులగంగా వచ్చి మళ్ళా నిద్రలో కూడా మళ్ళీ కూడా వెంటనే మెలకు వచ్చే స్థితి కలుగుతుంది. ప్రశాంతంగా నిద్రపోయే స్థితి ఉండదు. కాబట్టి స్వప్నవశాత్తు కానీ లేదా మెలకువలో జీవించినటువంటి జీవన ధర్మంలో వ్యాపించినటువంటి వ్యతిరేక శక్తుల ప్రభావం వల్ల కానీ, వ్యతిరేక ఆలోచనల ప్రభావం వల్ల కానీ, తానొకటి తలచిన దైవం ఒకటి తలచునన్నట్టుగా జరుగుతున్నటువంటి వాస్తవిక కర్మానుభవం చేత కానీ ఇవన్నీ ఏర్పడడానికి చెప్తున్నాడు కారణాలు. స్వప్నవశాత్తుగా కానీ స్వప్నం వల్ల కానీ మెలకు వస్తుంటుంది ఒక్కోసారి, లేదా మెలకువలో జీవించినటువంటి జీవన ధర్మంలో వ్యాపించినటువంటి వ్యతిరేక శక్తుల ప్రభావం వల్ల కానీ. మెలకువలో జీవించేటప్పుడు ఏ జీవన ధర్మాన్ని అయితే నువ్వు ధర్మం నిర్వర్తిస్తున్నావో ఆ ధర్మంలో వ్యాపించినటువంటి వ్యతిరేక శక్తులు, నీ జీవన ధర్మంలో ఏవైనా వ్యతిరేక శక్తులు ఏవైతే వచ్చింటాయో అవి ప్రభావితం చూపింటాయి కదా. నువ్వు మామూలుగా నీ జీవనంలో నీకు వ్యతిరేకంగా ఏవైనటువంటి అని నీ ప్రవర్తన వల్ల నీకు వచ్చినటువంటి శత్రుత్వం వల్ల కానీ, లేదంటే అవి ఏ రకమైన వ్యతిరేక శక్తుల ప్రభావం వల్ల కానీ నీకు వ్యతిరేక ఆలోచనలు వచ్చింటాయి. నిన్ను బాధించే వాళ్ళ వల్ల, నీకు వ్యతిరేకంగా ఉండే సమస్యల వల్ల ఏ రకంగా వచ్చిందే ఆ ఆలోచనల ప్రభావము వల్ల కానీ, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుసు అన్నట్టుగా తాను ఒకటి తెలుస్తూ ఉంటాడు. దాని ప్రభావమే, ఆ ఆలోచనల ప్రభావమే వేరే రకంగా చూపిస్తుంది. తాను తెలిసినది ఒకటి తెలిసినట్టుగా జరగకుండా వేరే రకంగా జరగడానికి కారణం ఏమిటి అంటే, అంతకుముందు ఈ విధమైన ధర్మాలలో నీ మనసు ప్రవర్తించి ఉండడం వల్ల దైవం ఒకటి తలుచునన్నట్టుగా జరుగుతున్నటువంటి వాస్తవిక కర్మానుభవం చేత కానీ ఏమవుతుంది అంటే, ఈ రకమైనటువంటి మనోవ్యాకులత పెరుగుతుంది. ఈ వ్యాకులత పెరుగుతుంది. నేను ఒకటి తలుచుకుంటే నా పని కాకపోయా, ఆ దైవం ఇంకోటి తెలిసినదంటే జరిగిండే పనేమో ఇంకోటి అనే వ్యవహారం రావడానికి అన్నిటికీ కారణమవుతుంది. ఈ రకమైనటువంటి మనోవ్యాకులత పెరుగుతుంది. కర్మవశాత్తు రజోగుణ ధర్మం ప్రేరణకు గురై, మనం చేసే కర్మవశాత్తు ఆ రజోగుణ ధర్మం అనేది ప్రేరణకు గురై ఆ రజోగుణ ధర్మం చేతనే పీడించబడుతూ, అది ప్రేరణకు మనం చేసే వ్యవహారం వల్లనే దానికి ప్రేరణ, ఆ గుణానికి ప్రేరణ కలుగుతుంది. కర్మవశాత్తు చేసినటువంటి ఏ పనులు అయితే చేశావో దానిల వల్ల రజోగుణ ధర్మం ప్రేరణకు గురై ఆ రజోగుణ ధర్మం చేతనే పీడించబడుతూ, మళ్ళీ ఆ రజోగుణ ధర్మం చేతనే పీడించబడి తానే పీడించబడతాడు. కోపము క్రోధము అనేటువంటి వాటికి వశమైపోతాడు. అది పదే అదే ఉందనుకో, అది వాని తత్వమే అటువంటి తప్ప, వాడు మహాకోపిష్టప్ప, వాడిని మెదిలిచ్చే గురి లేదప్ప, ఇట్లాంటివన్నీ వింటాంటారు మీరు బయట. వాడేమో వాని మనసులో అది వాని గొప్పది అనుకుంటా అంటాడు. నన్ను చూస్తే అందరూ భయపడతారప్ప అనే టైప్లో వాడుంటాడు. నిజానికి ఏమిటంటే దానికి బానిస అయిపోయాడు. ఆ రకమైనటువంటి దానికి దాంట్లో నుంచి బయటపడలేనంతటి ఇదైపోయాడు. కర్మవశాత్తు రజోగుణ ధర్మం ప్రేరణకు గురైనందువల్ల ఆ రజోగుణ ధర్మం చేతనే పీడించబడి తాను కూడా పీడించబడుతూ ఉంటాడు. వాడు ఇతరులను పీడిస్తూ ఉంటాడు, మళ్ళీ తాను కూడా పీడించబడుతూ ఉంటాడు. ఇక కోపము క్రోధం అనేటువంటివి ఇక వాటికి వశమైపోతూ ఉంటాడు. వాటికి వశమైపోయి ఉంటాడు. ఇంక కోపానికి క్రోధానికి వశమైపోయి ఉంటాడు. ఇంక దాంట్లో నుంచి బయటపడలేనంతగా. కాబట్టి దీనికి కారణం ఏమిటి అంటే, దీనివల్ల ఏమైపోతుంది మళ్ళాను అట్లుండేవానికి అంటే, కామం కూడా బలవత్తరమైపోతుంది. కామం అంటే కోరికే, ఏ రకమైన కోరికైనా ఆ కోరికలు కూడా బలపడిపోతాయట. రజోగుణ ధర్మంతో ఉండేవానికి కోపము క్రోధము ఏ విధంగా ఎక్కువైపోయి ఆ విధమైన ప్రవర్తన చేస్తుంటాడో
ఇక ఇతరత్ర ఇంద్రియాలకు సంబంధించినటువంటి అన్నిటినీ పొందాలనే కోరికలు కూడా ఎక్కువైపోతాయి, బలవత్తరమైపోతాయట. కాబట్టి కామచ్చ, క్రోధచ్చ, లోభచ్చ ఇవన్నీ వరుసగా వస్తాయన్నమాట. ఒకటికి వెలిగితే ఓదానికోటి, అరిషడ్ వర్గాలన్నీ ఓదానికోటి జంటగా వచ్చేటివే. కామచ్చ, క్రోధచ్చ, లోభచ్చ వరుసగా ఒక్కొక్క గుణం కలగడం మొదలు పెడుతుందన్నమాట. ఆ ఒక్కొక్క గుణం కలిగి లాస్ట్కు అరిషడ్ వర్గాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి లభించడం ప్రారంభిస్తాయి. లంఘించడం, ఒకదానికోటి లంఘించడం అంటే ఇట్లా ఎగిరి దూకడం, దాన్ని లంఘించడము అంటారు. అట్లా ఒకటి వచ్చేస్తాయట దూకి మనలో. అవి సూక్ష్మంగా పనిచేస్తూ మనసుని మొత్తాన్ని ఆక్రమిస్తాయి. మళ్ళా అవి సూక్ష్మంగా పనిచేస్తూ అరిషడ్ వర్గాలుగా ఉండే లక్షణాలు సూక్ష్మంగా పనిచేయడం మొదలయ్యి ఆ తర్వాత మొత్తం మనసును ఆక్రమింపజేస్తాయి. చివరికి ఏమవుతుంది అంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటుందంట, భగవద్గీతలో ఉంటుందంట ఈ వాక్యం. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటుందంట. జాయతో విషయాన్ పుంసః సంజస్తేషాసు జాయతే సంజ్ఞాత్ సంజాయతే కామః కామాత్ర్యోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాన్ శృతి విభ్రమః శృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అది బ్రహ్మణాధ్యాయ ఒక్కొక్కతో చెప్తున్నా స్వామి. కామోక్రోధో విజాయతే. అది క్రోధం వస్తుంది అన్న. కింద రెండు లైన్లు ఉన్నాయండి. బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి సంగం తక్వా కరోతి యః యలిప్యతే నస పాపేన పద్మపత్ర మివాంబస. ఇది శ్లోకం. దీనికి ఇచ్చించాడు అవుతున్న వ్యాఖ్యానము. వ్యాఖ్యానం ఏమిటి అంటే సంగం తత్వా కరోతి యః, సంగం తత్వా కరోతి యః. అసలు మనం చేయవలసిన పద్ధతి ఏమిటి అంటే సంగత్వ దోషాన్ని విడిచి కర్మను ఆచరించాలి. సంగత్వ దోషం లేకుండా కర్మను ఆచరించాలి. చేసే కర్మను దాంతో సంగత్వం చెందితే దానికి ఉన్నటువంటి దాని యొక్క ఫలితం వచ్చి అనుకుంటూ ఉంటుంది. కాబట్టి సంగత్వ దోషాన్ని విడిచి కర్మను ఆచరించాలి. కానీ మనం ఎలా చేస్తున్నామంటే సంగత్వ దోషానికి గురై కర్మ చేస్తున్నాం. ఆ పని యొక్క ఫలితానికి ఆశించి ఆ పనిని చేస్తున్నాం. కాబట్టి ఇదే బంధము, వేరే ఇంకేమీ లేదు. బంధానికి గురవుతున్నదంతా ఇదే బంధము, వేరే ఇంకేమీ లేదు. ఏంది అంటే దేని పని చేస్తున్నామో దాంతో సంగత్వం చెంది దానివల్ల ఫలితాన్ని ఆశించి చేస్తున్నాం. కాబట్టి దాంతో సంగత్వం చేసినప్పుడు దాంట్లో వచ్చేటువంటి ఫలితం, ఏ రకమైన కర్మను ఆచరించావో దాని ఫలితం వస్తుంది. కాబట్టి సంగత్వ దోషానికి గురై కర్మ చేస్తున్నాం. చేస్తున్న కర్మంతా అకర్మగా చేస్తే, అకర్తగా చేస్తే, నువ్వు చేస్తున్న పని కర్తగా కాకుండా కర్తగా చేయడము అంటే నేను ఈ పని చేస్తున్నాను అనే భావంతో చేయడము, మళ్ళీ ఈ పని చేసినందువల్ల ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను అనుకోవడము, దాని నుంచి ఫలితం రావాలనుకోవడము, ఈ మూడు దాంతోనే కలిసి ఉన్నాయి. కాబట్టి సంగత్వ దోషానికి గురి కాకుండా కర్మ చేయడము అని అంటే నువ్వు అకర్తగా నువ్వు చేయాల్సినటువంటి పనిని ఆ దైవేచ్ఛగా నిర్ణయించబడినటువంటి పనిగా భావించి నేనేమీ చేయట్లేదు, నేను ఇది చేస్తున్నదంతా చేస్తున్న పరమాత్మే చేస్తున్నాడు, నేను ఊరికే పాత్ర నాటకం ఏమంటే పాత్ర నాటకంలో వేసి మళ్ళా ఆ పాత్ర ఏమి వాడు కాదు. పాత్ర వేసినోడు ఏ విధంగా భావిస్తాడో, మగాయి పాడపాత్ర వేశాడు, ఆయనకి తెలుసు కదా నేను మగవాడిని అనేది. ఆడేమో ఆ పాత్రకు నేర్చుకున్న మాటలు మాట్లాడాడు. ద్రౌపదిలాగో సీతలాగో ఏం పాత్ర వేసింటే అది. ఆ పాత్ర ఉన్నంతసేపు పాత్రలో వేస్తున్నప్పటికీ లోపల తెలుసు కదా నేను ఫలాంది, నేను పురుషుణ్ణి. నేను అట్లాగే భీముడు వేసాడు, పోయి ఇంకోని ఊరికే నటిస్తాడు అంతే. అవతలోడు దుర్యోధనుడిగా భావించి నటిస్తాడు, కొట్టేకపోతాడు, అన్నీ చేస్తాడు,
చేసినప్పటికీ లోపల అంతర్యంలో ఏందో గుర్తుంది కదా. కాబట్టి ఈ వ్యవహారం అన్నిటికీ చేస్తున్నట్టు దానికి సమిష్టిగా జరిగేటువంటి ఇంతకుముందు ఒక రోజు ఈ ఈ బుక్లోనే ఒక చోట వచ్చింది ఒక వాక్యం. ఏంటి అంటే మన ఆయనే నిర్భయానంద స్వామి గారు ఆమె మన జిల్లెల ముడెమ్మ గారు అనేవాళ్ళట. ఈ కర్మలన్నీ కూడా సమిష్టి కర్మలో భాగమేను. సమిష్టిగా జరుగుతున్నటువంటి దాంట్లో చైతన్యంతోనే నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. ఈ సమిష్టి కర్మలు కూడా అన్ని సమిష్టిగా ఈ జగత్తంతా జరుగుతోందే. ఈ జగత్తులో అన్నీ జరిగేటివి పరిణామాలన్నీ, రోజు పొద్దు పుట్టడం, రాత్రి కావడం, పొగలు ఈ విధంగా ఉండడం, ఋతువుల ప్రకారం అవి నడుచుకోవడం, అన్నీ ఏర్పడేటివన్నీ కూడాను, పౌర్ణమి, అమావాస్య, సకల చర్యలు అవన్నీ కూడాను కర్మలు ఏవైతే బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి, అవి భౌతికంగా జీవులు కాకపోయినప్పటికీ ఆ కర్మలన్నీ అవి జరుగుతున్నాయి దానిలలో, ప్రతి గ్రహణంలోతో సహా అవన్నీ. అవన్నీ ఏ విధంగా కర్మలు నిర్వర్తిస్తున్నాయో ఆ కర్మలు అవి దానితో సంగమించకుండా నిర్వర్తిస్తున్నాయి. వాటి పనులు అవి చేస్తూనే ఉన్నాయి రోజు. అట్లే నువ్వు చేసే కర్మలన్నీ దీంతో సంగత్వం ఉంచకుండా చెయ్యి. సమిష్టి కర్మలో భాగంగా నేను కర్మ చేస్తున్నాను, నేను కరెక్ట్గా చేస్తున్నాను అనుకోకుండా చేయి అనేదండి. అంటే అప్పుడు సంగత్వం చెందకుండా అవుతుంది. సంగత్వం చెందినటువంటి స్థితిలో నుంచి సంగత్వం చెందకుండా చేస్తున్నప్పటికీ దాంతో సంగత్వం చెందకుండా కరెక్ట్గా చేసినట్టే సంగత్వ దోషాన్ని విడిచి కర్మను ఆచరించాలి. మనం ఏం చేస్తున్నాము అంటే సంగత్వ దోషానికి గురై కర్మ చేస్తున్నాం. ఇదే బంధం. అది బంధాన్ని కలిగిస్తూ ఉంది. వేరే ఇంకేమీ లేదు. బంధాన్ని విడగొట్టుకోవాలి అంటే నిశ్చల బుద్ధి ఉండడం చాలా అవసరం. బంధాన్ని విడగొట్టుకోవాలి అని అంటే నిశ్చల బుద్ధి అనేది ఉండాలి. నీ నిశ్చల బుద్ధితో ఉండి నువ్వు ఆ విచారించిన అంశాలలో నిర్ణయాత్మక స్థితికి రావాలి. విచారించిన అంశాలన్నీ ఒక్కొక్కటొకటిగా నిర్ణయించుకుంటూ అంతకుముందు కేవల భ్రాంతిగా ఉన్నవన్నీ పోకుంటూ రావాలి. పోకుంటూ నువ్వు నిర్ణయాత్మక స్థితిలోకి నువ్వు ఎదగాలి విచారించేవాడు. కాబట్టి నిశ్చల బుద్ధి ఉన్నవాడు పరమాత్మను తప్పక ఆశ్రయిస్తాడు, తప్పక పొందుతాడు. కాబట్టి నిశ్చల బుద్ధి పొందాలన్నా కూడా ఎవరిని పట్టుకోవాలయ్యా అంటే మాం అనుస్మరణ అంటుంది భగవద్గీత. నన్నే పట్టుకోవయ్యా బాబు, లేకపోతే త్రిగుణాత్మకమైనటువంటి నా మాయ అతిక్రమించరానిది. ఈ 3 గుణాలతో కూడినటువంటి మాయ అనేది అతిక్రమించడానికి రాగల విధంగా ఉంటుంది. కాబట్టి నువ్వు నన్ను పట్టుకోవయ్యా, నన్నే శరణ్ అనుకో అని అంటుంది భగవద్గీత. ఆ విధంగా నువ్వు అప్పుడు ఏం చేయాలి? నేను చేస్తున్న వాటి అన్నింటిలో నుంచి విడిపడి నువ్వు దీంట్లో బంధాలకు కారణమైనటువంటి దాంతో సంగత్వం చెందకుండా దాంట్లో నుంచి విడివడు అని చెప్పాడు అక్కడ. ఇక నిజంగా చెప్పాలంటే అంతకుముందు చెప్పినటువంటి సంగత్వం రాకుండా ఉండడానికి ఎప్పుడైతే నీకు సంగత్వ భావం ఏర్పడి దాంతో ఆ గుణాలతో నేను కలుస్తున్నాను అంటే నువ్వు గురువాక్యం తలుచుకో. గురువాక్యం తలుచుకోవడము మొదట్లో పరిపూర్ణ అచల ధ్యానంలో వచ్చేది కదా, ఫస్ట్ చెప్పింది అందుకే అనమాట. అది ఏం చేసింది? ఏమీ లేకుండా ఉన్నటువంటి భావాన్ని పూర్వమేవ నిరాలంబం ఆర్పించి ఆలంబమే ఏమీ లేకుండా ఉండే స్థితిలో నుంచి అన్నీ వచ్చాయి. నిర్గుణము, నిరాకారము, నిర్వికారం సర్వము దాంట్లోనే వచ్చినాయి. అంతర్భవించి సర్వత్రా కూడా ఏమీ లేదు. ఈ ఉన్నదంతా నువ్వు భావిస్తున్నదంతా కూడా ఏమీ లేనటువంటి సృష్టి జరగకముందు ఏ విధంగా జరిగిన తర్వాత ఆవరణలో ఉన్నటువంటి బయలులో ఇవన్నీ వస్తురూపకంగా సమస్తము కనపడుతుంది. సమస్తము కనపడుతున్నది లేనప్పుడు ఎట్లుండేది అనేది భావన చెందండి. ఒకసారి భావన చెందితే ఈ సమస్తము సృష్టి కాలేనప్పుడు పైనుంచి కింద ఖాళీగానే ఉంది. ఖాళీగా బయలుగా ఉన్నప్పటికీ దాంట్లో మళ్ళీ ఆకాశం అనేది కూడా ఆవరణ కలిగినటువంటి బయలే. అది కూడా ఆవరణంతో కూడి ఒకదానికి అవకాశం ఇస్తూ వచ్చినది. ఈ అంతా కూడా ఈ బ్రహ్మాండం అంతా కూడా దాని ఎందే ఉన్నా కూడా ఆ ఫస్టులో సృష్టి జరగకముందు ఉన్నటువంటి పరబయలు ఏదైతే బయలుగా ఉందో
అది అలాగే ఉంది. అదేం పరిణామ వికారములు చెందలే. దాంట్లో ఇవన్నీ వచ్చినాయి పోతుండాయి అంతే. దీన్ని తొలగించుకొని చూసుకో. అన్నీ తొలగిపోయినప్పుడు నీ స్థితి ఏ విధంగా ఉందో, మళ్ళా మెలకు వచ్చిన తర్వాత అన్నీ కనపడినాయి. నిద్రపోయినప్పుడు ఏమీ లేకుండా ఏ విధంగా అయిందో, ఈ సృష్టి లేనప్పుడు ఆ విధంగా ఉండింటుంది కదా. అట్లా దాంట్లో దాన్ని అనుకో. నన్ను పట్టుకోవయ్యా అని అంటే, కృష్ణుని పట్టుకోవయ్యా అంటే భగవద్గీతలో చెప్పినటువంటి భగవదాంశంగా ఏదైతే ఉందో దాన్ని పట్టుకో నువ్వు. మళ్ళీ మాయలో త్రిగుణాత్మకమైనటువంటి మాయకు సంబంధించినటువంటి వాటిని పట్టుకుంటే అది మామూలుగా దాంట్లోనే చేస్తుంది. దాన్ని అతిక్రమించడానికి, ఆ మాయని అతిక్రమించాలంటే కూడా చాలా కష్టమే. మామూలు వ్యవహారికంగా దాంట్లో భక్తిగా ఉన్నప్పటికీ కూడా త్రిగుణాత్మకమైన దాంట్లో ఇరుక్కొనే వాళ్ళకి ఆ మాయమోహితులై ఉంటారు. మాయనే అద్భుతమైన దానిగా మహిమగా నమ్మింటారు. సినిమాలు చూపించి మహిమలు చూపిస్తారు. దేవుడు ఈ మహిమ చేశాడు, దాన్ని ఆ మహిమ చేశాడు. ఒక ఆయమ్మ కష్టం వచ్చేసింటే ఆయమ్మ పూజించే దేవత వచ్చి ఆయమ్మను ఒకదాన్ని కాపాడింది. కోటాను కోట్ల 800 కోట్ల మంది ప్రజలుంటే ఆ ఒక ఆయమ్మ ఈ పలానా ఆయమ్మ వచ్చి ఈమె రక్షించింది, ధ్యానించింతే రక్షించింది అంటే ఏ విధంగా ఒక్కరొక్కరిని కాదు, నువ్వు చేసేటువంటి ప్రవర్తన వల్ల నీ యొక్క సద్గుణ దీనివల్ల నీ యొక్క మంచితనం వల్ల నీ సత్కర్మ వల్ల కూడా నీకు మంచి జరుగుతుంది. కానీ దానికి ఒక వ్యాపార లక్షణాలను జోడించి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. మన మనుషులు ఏమైపోతారంటే అది నిజమన్నట్టు దాంతో అది చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మహత్తునో ఇంకో దాన్నో నమ్ముకుంటూ ఉంటారు. కాబట్టి అన్నీ కూడా మాయే. అవి కూడా దాంట్లో నుంచి బయటపడాలంటే కష్టం. కాబట్టి దీన్ని పట్టుకో. ఈ మాయ త్రిగుణాత్మకమైనటువంటి మాయలో నుంచి బయటికి పడాలంటే కొంచెం చాలా కష్టమైంది. దాన్ని అతిక్రమించాలంటే కూడా కష్టమే అది అని పట్టుకున్నారు. గురువాక్యమును పట్టుకొని దాంతో నిరంతరము విచారణ ద్వారా భ్రాంతి తొలగిపోయి మళ్ళా నువ్వు నిశ్చల బుద్ధి లేకపోయే స్థితి లేకపోవాలి. రోజుకో విషయమన్నా తెలుసుకోబడుతోంది కదా. తెలుసుకోబడుతున్న విషయాల్లో స్థిరీకరణ చెందుతూ పోవాల. స్థిరీకరణ కాసేపు మాత్రమే అని కాకుండా మళ్ళా వ్యవహారిక జీవితంలో అవి వాటిని తలుచుకుంటూ ఉండాలి. లేకపోతే మళ్ళీ మామూలుగానే ఇవన్నీ ఉండేటివి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా. కాబట్టి భావంలో నుంచి పోతూ స్థిరపడుతూ పోతాడు. స్థిర బుద్ధి కలిగితేటువంటి స్థితికి వస్తాడు. దైవీ హ్యేష గుణమయాయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నాయన, నీలో ఉన్నటువంటి ఇంద్రియాలను పరిగెత్తిస్తున్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మాయ అతిక్రమింపరానిది. నీలో ఏవేవైతే ఉన్నాయో, నీలో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నింటినీ ఏవి పరిగెత్తిస్తున్నాయి, అన్ని రకాలుగా పరిగెత్తించడానికి కారణమైనవి ఏంటంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మాయ చేత, త్రిగుణాత్మకమైనటువంటి వారి చేత పరిగెత్తున్నాం. ఆ ఇంద్రియాలు, వాటికి కలిగినటువంటి అంతకుముందు అనుభూతులు, దానితో ఏర్పడినటువంటి ఆ అనుభూతుల్లోంచి వచ్చినటువంటి నీకు సుఖం కానీ దుఃఖం కానీ ఏదైనా వచ్చిండని దాన్ని అనుభూతి చెందింటావు. కాబట్టి దానివైపు నీ మనస్సుని పరుగులు తీసేటట్టు చేస్తుంది. ప్రకృతి సంబంధమైనటువంటి మాయ అతిక్రమించడానికి, ఆ ప్రకృతి సంబంధమైనటువంటి మాయ అనేది అంత సాధారణంగా దాన్ని దాటడము అంటే చాలా కష్టమైంది అని ఒక పక్క చెబుతూనే ఏమంటున్నాడు, ఒక పక్క చెబుతూనే ఆ మాట దాన్ని అతిక్రమించడానికి, ప్రకృతి సంబంధమైనటువంటి మాయని అతిక్రమించాలంటే చాలా కష్టమని ఒక పక్క చెబుతూనే ఏమంటున్నాడంటే నేను ప్రకృతికి అతీతుడను అంటున్నాడు. ప్రకృతితో నేను సంగమించకుండా నేను ప్రకృతికి అతీతంగా ఉన్నాను అంటున్నాడంట పరమాత్మ. పరమాత్మ ప్రకృతికి అతీతుడు, మాయకు అతీతుడు, మోహానికి అతీతుడు, మోక్ష స్వరూపుడు. కాబట్టి నువ్వు పరమాత్మని గనుక పట్టుకున్నట్లయితే మా అనుస్మరన్ అంటే నేనే కదా అనేక చోట్ల వస్తుంది. మమ ఆశ్రయ, నన్నే పట్టుకో. ఆ పరమాత్మనే కనుక నీవు భక్తితో, విశ్వాసంతో, ఆత్మబలంతో, ధైర్యంతో, స్థైర్యంతో, వివేకంతో, విజ్ఞానంతో ఆశ్రయించినట్లయితే నీవు ఆ మాయ నుంచి ముక్తుడు అయ్యేటటువంటి
జనన మరణ రాహిత్యం లభించేటటువంటి అవకాశము లభిస్తుంది ఈ జన్మలోనే. అంటే మోక్ష స్వరూపుడు మాయకు అతీతంగా ఉన్నటువంటి దాన్ని పట్టుకోవడానికి నేనే కదా అనేక చోట్ల ఏదైతే ఉందో సర్వత్రా వ్యాపించి ఉంది, సర్వంలోనూ ఉన్నాను అని ఏదైతే అంటోందో ఆ పరమాత్మ నేనే కదా అనేక చోట్ల వస్తుంది, దాంట్లో అనేకంగా ప్రవర్తిస్తున్నదంతా వేరుగా లేదు, నీకంటే వేరుగా లేదనేది ముందు నువ్వు గ్రహించాల్సింది. మమ ఆశ్రయ అంటే నన్నే పట్టుకో అంటే ఆ పరమాత్మనే గనక నువ్వు భక్తితో, విశ్వాసంతో, ఆత్మబలంతో, ఆ తత్వంతో గనక నేనంటే ఆ నిజమే నేనైతే నిన్న మొన్న చెప్పారో బుద్ధి పరిధిలో ఉన్నటువంటి దాంతో ఎక్కడైతే ఆత్మ పరమాత్మ అని ఆ రెండూ కూడా దాంట్లో ఉన్నాయి బుద్ధి గుహలోను. ఒకటేమో ఆ సర్వత్రా చైతన్యం కలగజేసింది, ఒకటేమో నీలో చైతన్యం కలగజేస్తున్నది. ఇవి అంతటా ఉన్నటువంటి దాంతో మమేకమయ్యే ఉన్నాయి, వేరుగా లేవు అనేటువంటిది. కాబట్టి ఆత్మబలంతో, ధైర్యంతో, వివేకంతో, విజ్ఞానంతో ఆశ్రయించినట్లయితే నీవు ఆ మాయ నుంచి ముక్తులు అయ్యేటువంటి జనన మరణ రాహిత్యం లభించేటువంటి అవకాశం ఉంది. పురాణంలో ఆ విధంగా చెప్పారు భగవద్గీతలో. నిజానికైతే నువ్వు గురువాక్యం చేత విడుదల కావడానికి అవసరమైనటువంటి గురువుని ఆశ్రయించి ఉండాలి. ఎవరైతే సర్వభ్రాంతులను నీకు తొలగించగలుగుతారో ఆయనే ఇంక నీకు పరమాత్ముడు. ఎందుచేత అంటే ఈ మాయావరణమునకు లోబడి దీన్ని అతిక్రమించడానికి వీలు లేనటువంటి ప్రకృతి ధర్మాలతో నువ్వు బంధించబడిపోయినావు. కాబట్టి ప్రకృతి ధర్మాలతో బంధించబడిపోయినటువంటి నువ్వు మాయావరణంలోంచి అంత సులభంగా బయటపడలేవు. కాబట్టి ఎవరైతే దానితో సంగత్వం చెందకుండా, పరమాత్మ ఏం చెప్పాడు, నేను సంగత్వం చెందలేదు, నేను జన్మించి మామూలుగా దేహాన్ని కలిగి ఉన్నటువంటి ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళ వంటి వాడిని కాదు అని చెప్పారు భగవద్గీతలో. ఆ విధమైనటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దాంతో ఉన్నప్పటికీ దీంతో సంగత్వం చెందకుండా ఉన్నాడు కాబట్టి, ప్రకృతితో సంగత్వం చెందని స్థితిలో. కాబట్టి అటువంటి సంగత్వం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి అశరీరుడైనటువంటి గురుమూర్తిని పట్టుకుంటేనే మళ్ళీ నీకు కూడా ఆ సంగత్వ దోషాన్ని పోయి నీ భ్రాంతులన్నింటినీ తొలగించగలిగి ఈ జన్మలోనే నీకు జన్మరాహిత్యం కలిగే అవకాశం కలుగుతుంది. లేదంటే మళ్ళా మాయ నుంచి అతిక్రమింపజేయలేకుండా నేను దాటించలేని చోటికి పోతే మళ్ళీ అంత సులభంగా కాదు. కాబట్టి మాయకు లోనైనటువంటి, మాయతో ఉన్నటువంటి భ్రాంతి గురువులైతే దాటించలేరు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఈ జన్మలోనే లభించేకి అవకాశం వస్తుంది. అయితే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అయితే ఉన్నదంతా వాసుదేవ వ్యూహమే, ఉన్నదంతా వాసుదేవ స్వరూపమే అనేటటువంటి బుద్ధి ఎప్పటికో కానీ కలగడం లేదు. ఎప్పటికో కానీ మనం విచారణ ద్వారా ఇవన్నీ తెలిసి అంతా ఉన్నదంతా కూడా సర్వత్రా ఉన్నదంతా ఒక్కటే అనేటువంటిది కావాలంటే ఎప్పటికో కానీ కలగడం లేదు. ఎప్పటికో అంటే ఎప్పుడో ఎన్నో రోజులు విచారణ చేత ఆ స్థితికి పొందేదాకా నేను నువ్వు అనేటువంటి దాన్ని ఉన్నంతసేపు, మళ్ళా నీకు జగత్తులో కనపడేటువంటి వేరువేరుగా కనపడినంతసేపు ఈ జీవభావం వదులుకోకుండా ఉన్నంతసేపు జీవుడుగా ఉండేటువంటి తత్వాలు దీంట్లోనే ఉంటాడు. అది దాటితే ఇంకా ఉన్నదంతా ఉన్నటువంటిది అంతా ఒక స్వరూపమే ఇంకా అనేటువంటి బుద్ధి ఎప్పటికో కానీ కలగడం లేదు. నిశ్చలమైనటువంటి బుద్ధిలో మాత్రమే అటువంటి లక్షణం కలుగుతుంది. నిశ్చలమైనటువంటి బుద్ధిలోనే, బుద్ధి నిశ్చలంగా ఉంటే తప్ప ఇది కలగదు. బుద్ధి నిశ్చలత్వం రావాలి అని అంటే ఆ పైన చెప్పినట్లుగా మళ్ళీ ఈ గుణాలు లేక ఏవైతే మనసు ఎటువైపు ఎట్లా పడితే ఎట్లా ఆగుతుందో వాటిలో నుంచి విరమింపబడేటువంటి స్థితి స్థిరత్వం చెందుతూ వస్తే తప్ప బుద్ధి నిశ్చలత అనేది రాదు. ఆ నిశ్చలమైనటువంటి బుద్ధిలో మాత్రమే అటువంటి లక్షణం కలుగుతుంది. నీవున్నావు, నేనున్నాను, అందరూ ఉన్నారు, జగత్తంతా అనేకంగా ఉంది, ఈ అనేకత్వం అంతా కూడా నేను భోగ్యంగా అనుభవించవచ్చు అనేటువంటి భోగ్య లక్షణము మనలో బలంగా ఉన్నంతసేపు ఈ జగత్ భావన
జీవభావన బలంగా ఉంటుంది. ఈ జగత్ అనే భావన, జీవుడనే భావన బలంగా ఉండడానికి కారణం చెప్తున్నాడు. నీవున్నావు, నువ్వున్నావు అని భావించడం, నేనున్నానని, నేను వేరే నువ్వు వేరే అనే భావనతో ఉన్నావు కదా. నీవున్నావు, నేనున్నాను, అందరూ ఉన్నారు, మనలాగే అందరూ కూడా ఉన్నారు. ఇంకా జగత్తంతా అనేకంగా ఉంది. ఈ జగత్ అనేది అనేకంగా ఉందని, ఈ అనేకత్వం అంతా కూడా, ఈ అనేకత్వంగా ఉన్నదంతా కూడా నేను భోగ్యముగా అనుభవించవచ్చు. నేను దీన్ని ఈ అనేకత్వంగా ఉండేటువంటి జగత్తుకు సంబంధించినటువంటి వాటిలో నేను దేంతో అయితే తాదాత్మ్యం చెందుతున్నానో దానితో నేను దాన్ని భోగించవచ్చు. శారీరకంగా కానీ, వస్తు రూపకంగా కానీ, ఇతరత్రా కోరికలను తీర్చుకోవడం ద్వారా కానీ ప్రపంచాన్ని భోగ్య వస్తువుగా భావించి దానివల్ల నేను భోగ్యాన్ని అనుభవించవచ్చు అనేటువంటి భోగ్య లక్షణం మనలో బలంగా ఉన్నంతసేపు, మనలో ఈ భావం బలంగా ఉన్నంతసేపు నేను వేరు, నువ్వు వేరు, తర్వాత జగత్ అనేకంగా ఉంది, జగత్తులో పొందేటువంటి నేను భోగ్య వస్తువులుగా అనుభవించవచ్చు అనేటువంటి భోగ్య లక్షణం. భోగి అంటే భోగించేవాడు, అవి ఏవైతే దొరుకుతాయో వాటిని అనుభవించేవాడు. ఆ భోగ్య లక్షణం, నేను పొందాలి వాటిని అనేటువంటి లక్షణం ఎవరికైతే ఉందో మనలో బలంగా ఉన్నంతసేపు, ఆ లక్షణాలు మనలో బలంగా ఉన్నంతసేపు ఆ జగత్ భావన, జీవభావన బలంగా ఉంటుంది. ఆ జగత్ అనే భావన, జీవుడనే భావన బలంగా ఉంటుంది. దాంట్లో నుంచి, జీవభావంలో నుంచి పొలిగిపోయి నేనే ఈశ్వర భావంతో ఉన్నాను, నేనే సమస్తము వ్యాపించినటువంటి సమస్త చైతన్యానికి కర్త అయినటువంటి జీవేశ్వర అనుసంధానము అంటే నువ్వు ముందు ఇది పోతేనే కదా. జీవునికి ఉండే కించిజ్ఞత్వ లక్షణాలు పోతే ఇక జీవుడు కూడా దేవుడితో సమానంగా ఉన్నటువంటి పరమాత్మ భావాన్ని పొందుతాడు. ఆ సర్వత్రా ఉన్నటువంటి భావనలో నేను కూడా వేరుగా లేను అనేటువంటి స్థితిలోకి వస్తాడు. కాబట్టి ప్రపంచాన్ని భోగ్యంగాను నువ్వు నేననే భావంతోనూ దాన్ని అనేకత్వంతోనూ సంగమిస్తే, నువ్వు సంగమించుకుంటూ పోతే అనేకత్వంతో, ఆ సంగమించిన స్థితిలో ఏమైతావు నువ్వు? ఆ భోగ్య వస్తువుల పట్ల లక్షణము బలంగా నాటుకొని పోయే కొద్దీ జగత్ అనే భావన, జీవుడనే భావన బలంగా ఉంటుంది. ఇంకా ఆ భావంలోంచి బయటపడలేవు. సర్వత్రా ఒక్కటేననే భావనలోకి రావాలి ముందు. అది రావాలంటే ఈ భోగ్య వస్తువుల్లోంచి, ఈ జగత్ అనే భావనలోంచి, నువ్వనే భావనలోంచి, నేననే భావనలోంచి విడిపడే లక్షణాలు రావాలి. ఈ జీవభావన బలంగా ఉంటుంది కాబట్టి గుణధర్మం కూడా బలంగా ఉంటుంది. జీవభావం ఉన్నంతసేపు గుణధర్మం, గుణాలు మన పైన చూపించే ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఏమీ చేయకుండా ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయండి అని అంటూ ఉంటారంట కొంతమంది. ఏమి చేయకుండా ఊరికే కూర్చుంటే, ఏమీ చేయకపోతే, ఇవన్నీ ఏమీ చేయకుండా ఏదైనా పని చేస్తేనే కదా మళ్ళీ మనకు అవన్నీ. నేను భోగించేకి నేను ఫలితాన్ని ఆశించేశాను, నా ఫలితం రాకపోయే నష్టం వచ్చా, లేకపోతే నేను ఫలానా దాన్ని నేను ఫలానా వస్తువును కావాలని కోరుకున్నా, ఆ వస్తువు కోసమే పనిచేసిన, అది సాధ్యం కాకపోయా నాకు అనేటివన్నీ ఏవైతే ఉన్నాయో, అట్లా అవన్నీ చేయకుండా ఉంటే మేలు కదా అని అనుకుంటారట కొంతమంది. ఏమీ చేయకుండా ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయండి అని అనుకున్నారంట. ఏమైనా చేస్తూ ఉంటే ఇదేమీ సాధ్యం కాదండి అంటే, ఏమీ చేయకుండా ఉన్నాను అంటే కర్మలు. కర్మ అనేది నిత్యము నీ పనులన్నీ చేస్తున్నావా లేదా? పొద్దున్న లేచినప్పటి నుంచి వ్యావహారికమైనటువంటి మామూలుగా నిస్వార్థంగా చేసే కర్మలు కూడా ఉన్నాయి. పళ్ళు తోముకోవడం, అమ్మంగా అడుక్కోవడం, శుభ్రపరచుకోవడం, ఇవన్నీ చేస్తున్నావే ఏవైతే, అవన్నీ దాంతో ఏదో లాభాలని కాదు కదా. మామూలు ఆరోగ్య స్థితి ప్రకారం నువ్వు చేసుకుంటూ ఉన్నావు. అయితే అన్ని పనులు చేయకుండా, ఏ కర్మలు చేయకుండా ఊరికే ఉంటే ఇవన్నీ లేవు అని అనుకుంటే ఇవన్నీ సాధ్యమవుతాయి అంటే, అట్లా అనుకుంటూ ఉంటారంట. ఇవన్నీ సాధ్యం కావాలంటే, ఇట్లుండాలంటే సంగమించకుండా ఏ కర్మ చేయకుండా ఉంటే ఏమీ రాదులే అని అనుకుంటారంట. ఏమైనా చేస్తూ ఉంటే, ఏంటమైనా చేస్తూ ఉన్నామనుకో దానితో సంగతం చెందుతాం కాబట్టి
ఈ రకంగా బుద్ధి నిశ్చలమైనటువంటి వీటితో సంగమించకుండా ఉండేటువంటివి అవుతాయి అని అనుకుంటారంట. ఇవేమీ సాధ్యం కాదండి. చేస్తూ ఇలా ఉండడం కుదరదు. విరమింపజేసి ఇవన్నీ ఏమీ సాధ్యం కావు. ఇవన్నీ మనం పాటించాలంటే సాధ్యమయ్యేటివి కాదు. చేస్తూ అలా ఉండడం కుదరదు. అట్లా చేయాలంటే విరమింపజేసి ఏ పని చేయకుండా ఓ మూల ముక్కు మూసుకొని జపము చేసుకుంటూ, తపం చేసుకుంటూ కూర్చుంటే మాత్రమే సాధ్యము అని అనుకుంటారంట. అనుకుంటాండే వాళ్ళంతా అట్లా అనుకుంటున్నారు. ఒకసారి చూడండి ఈ వాక్యాలను. ఏ పని చేయకుండా ఓ మూల ముక్కు మూసుకొని జపం చేసుకుంటూ, తపం చేసుకుంటూ కూర్చుంటే మాత్రమే ఇట్లా ఏమిటితోనూ సంగమించకుండా, జగత్తుతో సంగమించకుండా, నీవు ఉన్నావు, నేనున్నావు అనే భావన లేకుండా, అంతా అనేకంగా ఉంది అనేటువంటి దాంతో ఇవన్నీ విడిచిపెట్టి దీంతో భోగించకుండా, ఇవన్నీ చేయకుండా ఉండాలంటే ఏ విధంగా ఏ పని చేయకుండా ఓ మూల ముక్కు మూసుకొని జపం చేసుకుంటూ, తపం చేసుకుంటూ కూర్చుంటే మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి అనుకుంటారంట కొందరు. అనుకుంటుంటారనమాట. అది ఎట్లా సాధ్యమో, అసాధ్యమో కింద వివరిస్తున్నాడు. అదంతా సాధ్యమవుతుందా, అసాధ్యమవుతుందా అనేది కింద వివరిస్తున్నాడంట. ఇంద్రియేభ్యః పరాహ్యత్త అర్థేభ్యశ్చ పరం మనః మనవస్తు పరా బుద్ధిర్బుద్ధేర్తారాత్మ మహాత్మనః మహాన్ పరః. ఉక్కిత చెప్తున్నా తాత్పర్యం చెప్తాను. ఉక్కిత చెప్తున్నా శ్లోకము. చెప్పు. ఇంద్రియేభ్యః పరాశార్తః అర్థేభ్యశ్చ పరం మనః మనస్తస్తు పరా బుద్ధి బుద్ధిరాత్మా మహాన్ పరః. తాత్పర్యం ఏమిటంటే ఆత్మను పొందుట కొరకు బుద్ధ్యాదీంద్రియ పర్యంతము వాటితో చేరుకొని ఆయా నామములను పొందు ఆత్మకు గల తరతమ భావం నిరూపించబడుతున్నది. ఆత్మ అనే దాన్ని పొందుట కొరకు బుద్ధి ఇంద్రియ పర్యంతము, బుద్ధి ఇంద్రియాలతో కూడుకొని వాటితో చేరుకొని ఉన్నంత సేపు ఆయా నామములను పొందు ఆత్మకు, అవి ఎక్కడెక్కడైతే దేనితో చేరుకుందో ఆయా పేర్లను పొందేటువంటి ఆత్మకు కల తరతమ భావము ఇక్కడ నిరూపించబడుతోందంట. ఇక్కడ చెప్తున్నాడు, ఓ నచికేత, స్థూల స్వరూపమగు ఇంద్రియాత్మ కంటే విషయాత్మ కంటే మన ఆత్మయను, మనోరూపాత్మ అంటే బుద్ధ్యాత్మయను, బుద్ధ్యాత్మ కంటే మహదాత్మయను, ఈ ప్రకారం ఒకదానికంటే ఒకటి శ్రేష్టము. ఓ నచికేత, స్థూల స్వరూపంగా ఉండేటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి ఆత్మ కంటే విషయాత్మయను, ఆ విషయాలతో కూడినటువంటి ఆత్మ కంటే విషయాత్మ కంటే మన ఆత్మయను, మళ్ళా మన అంటే మనస్సుని, మన ఆత్మయను, మనోరూపం ధరించినటువంటి ఆత్మ కంటే, మనోరూపంతో ధరించినటువంటి ఆత్మ కంటే బుద్ధి అనే ఆత్మయను, ఆ బుద్ధ్యాత్మ కంటే మహదాత్మయను, ఆ బుద్ధి అనేటువంటి ఆత్మ కంటే మహదాత్మ, దానికి కూడా ఏదైతే ఇస్తుందో, ఏదైతే ప్రకాశం కలగజేస్తుందో ఆ మహదాత్మయను, ఈ ప్రకారం ఒకదానికంటే ఒకటి శ్రేష్టము, ఒకదానికంటే ఒకటి ఏదైతే స్థూల స్వరూపంగా ఉండేటువంటి దాంట్లో ఇంద్రియాలతో కూడినటువంటి ఆత్మ, మళ్ళా విషయాలతో కూడినటువంటి ఆత్మ, మళ్ళా మనసుతో కూడినటువంటి ఆత్మ, ఆ మనసు కంటే ఇంకా బుద్ధి స్థితిలో ఉన్నటువంటి ఆత్మ, అట్లా ఒకదానికంటే ఒకటి పైకి శ్రేష్టంగా ఉన్నాయి. ఈ ప్రకారం ఒకదానికంటే ఒకటి శ్రేష్టము, సూక్ష్మము, సూక్ష్మ స్థితిలోకి పోయే కొద్దీ శ్రేష్టము, సూక్ష్మము అవుతాయి. స్థూల స్థితిలో నుంచి వెనక్కి వీటన్నిటికంటే కేవలాత్మ సర్వోత్కృష్టమై సూక్ష్మమై ఉన్నది. వీటన్నిటికంటే కేవలాత్మ స్థితిగా ఉన్నటువంటిది సూక్ష్మమై ఉన్నది. ఏది కేవలాత్మగా సూక్ష్మమై ఉన్నది? ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి సంగమించకుండా
వీటన్నిటినీ గుర్తిస్తూ కూడా సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి కేవలాత్మ స్థితిలో ఉన్నటువంటిది అత్యంత సూక్ష్మమై ఉన్నది. అది వీటన్నిటితో సంగత్వం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఇంకా అట్టి ఆత్మను తెలుసుకోవాలను. అట్లా సంగత్వం చెందకుండా ఉండే అట్టి ఆత్మను గురించి తెలుసుకోవాలని నచికేతునికి చెప్తున్నాడు. ఇంకా దానికి మళ్ళా విశేష వ్యాఖ్య ఉంది కింద, అది రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పమ్మా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఈ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై, శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై, శ్రీ జ్ఞానాతీత అశ్వత్థారులకు జై, శ్రీ రహితానంద వెంకటదాసారులకు జై, సహజానంద సంజీవారులకు జై, హిందూగల గురు భక్త మండలికి జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ.